హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికి. ఈరోజు నేనైతే మా బాబుకి అయితే భోగిపళ్ళు అయితే పోస్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో నేనైతే భోగిపళ్ళు ఎందుకు పోస్తారు, ఎలా పోస్తారు, ఎవరికి పోస్తారు అనేది నేనైతే అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే ఫస్ట్ మేమైతే అనుకోలేదన్నమాట, సడన్ గా పోయాలనుకున్నాము. సో అందుకోసం మేమైతే సడన్ గా జరిగిందనమాట భోగిపళ్ళు పోయడం అయితే. ఫస్ట్ ఇక్కడ మనకి కావాల్సినవి ఏంటి అంటే, భోగిపళ్ళకి కావాల్సినవి ఏంటి, ఏమేమి కావాలి అంటే, అందులో ఫస్ట్ భోగిపళ్ళు అంటే రేగి పళ్ళు అనమాట. ఫస్ట్ రేగి పళ్ళు, చాక్లెట్లు, చెరుకు గడ్డలు, ఇంకా కొన్ని అక్షంతలు, బంతి పువ్వులు, ఇంకా చిల్లర డబ్బులు ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా రకాలు ఉంటాయి అనమాట. ఇంకా మీకు వేరే కావాలంటే కూడా అవి కూడా కలుపుకోవచ్చు అనమాట. నేనైతే ఇంతవరకు కలుపుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను కలుపుకున్నాను చూడండి, ఈ విధంగా అన్నీ కలుపుకొని పెట్టుకోవాలన్నమాట నీట్గా. తర్వాత మనం హారతి కూడా రెడీ చేసుకోవాలన్నమాట. లాస్ట్కి హారతి కూడా ఇవ్వాలన్నమాట పిల్లలకైతే. సో ఇక్కడ ఎవరికి పోస్తారు భోగిపళ్ళు అంటే 1 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకైతే పోస్తారండి ఇక్కడైతే. మేమైతే మా బాబాకి 2 సంవత్సరాలు ఉండే, 2 సంవత్సరాలు అయినా పోయొచ్చు అనమాట. సో అందుకోసం మేమైతే 2 సంవత్సరాలలో పోసాం అనమాట బాబుకి అయితే. ఇక్కడ అండ్ ఇంకా ఏ టైంలో పోయాలి అని అంటే, సాయంత్రం 5 to 7 మధ్యలో పోయాలంట. మాకైతే 6:30 అలా అయింది పోసేసరికి. మేమైతే 6:30కి పోసాం అనమాట. సో 5 to 5:30 అంటారు కానీ లేదండి, 7 వరకు పోయొచ్చు. మేమైతే 7 వరకు పోసామన్నమాట. పిల్లలకి భోగిపళ్ళు అనేది దిష్టి అంటే మనకి సంవత్సరంలో ఉన్న దిష్టి అంతా పోవడం కోసం భోగిపళ్ళు అయితే పోస్తారంట. అందుకోసమే పోస్తారంట పిల్లలకైతే. సో ఫస్ట్ ఎవరు పోయాలి అంటే, ఫస్ట్ తల్లిదండ్రులే పోయాలన్నమాట పిల్లలకైతే. ఆ తర్వాతనే ఇంకా ముత్తైదులను పిలుస్తారు కదా, వాళ్ళైతే పోస్తారనమాట. 3 5 అలా పోయాలంట. సో ఫస్ట్ నేనైతే మా బాబాకి అయితే ఫస్ట్ నేనే పోసాను. ఇంకా మా బాబు అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడనమాట. సో ఎందుకోసం అంటే అక్కడైతే చాక్లెట్లు అవి ఉన్నాయి కదా, సో అందుకోసం అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ బాబుకి అండ్ మా బాబుకి ఇద్దరికి కలిపి పోస్తున్నాం అనమాట. ఇంకా సో ఫస్ట్ టైం అనమాట మేమైతే పోయడము. ఇంకా కొన్ని ఫొటోస్ అలా తీసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ చేసేస్తాము. ఫస్ట్ నేనే పోసాను అనమాట ఇక్కడ భోగిపళ్ళు అయితే మా బాబుకి. సో నెక్స్ట్ ఇంకైతే మా ఆడపడుచు పోసింది అనమాట నెక్స్ట్ బాబుకి అయితే. సో చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే వెళ్ళి పోస్తున్నాను అనమాట. ఫస్ట్ బాబుకి బొట్టు పెట్టేసి, సో ఇట్లా ఎడమ వైపు నుంచి 3 సార్లు, కుడి వైపు నుంచి 3 సార్లు తిప్పి పోస్తారనమాట. సో అలా అయితే పోసేసామన్నమాట. ఇంకా మేమైతే ఇంకా బాబుకి అయితే ఇక్కడ భోగి పండుగ రోజు ఒకవేళ పోయలేదు అని మనకు ఛాన్స్ మిక్స్ అయింది అంటే, మనం సంక్రాంతి రోజు ఈవినింగ్ అయినా పోసుకోవచ్చండి. సో మేమైతే భోగి రోజే పోసాం అనమాట. ఇంకా అనుకోకుండా పిల్లలకైతే కొత్త బట్టలు అలా తీసుకొచ్చి ఇంకా అన్ని కొనుక్కొచ్చేసి మేమైతే స్టార్ట్ చేసామన్నమాట. మనకి డెకరేషన్ అంటే మన ఇష్టం అనమాట, చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అందరిని పిలుచుకొని మనం భోగిపళ్ళు అయితే పోసుకుంటాం అనమాట. భోగిపళ్ళు పిల్లలకి కొంతమందికి ఏంటంటే ఉంటది, ఆచారం లాగా ఉంటది అనమాట. ఉంటదా ఉండి సో అలాంటివి అయితే ఏమి ఉండవంట. ఎవరి పిల్లలకి కాబట్టి అవి భోగిపళ్ళు వేయడం వల్ల పిల్లలకి జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యవంతంగా ఉంటారంట. సో అందుకోసం అయితే భోగిపళ్ళు పోసారండి. మాకు లేదు అనేసి అలా అయితే ఏమి ఉండదంట. సో అందుకోసం మేమైతే ఫస్ట్ టైం పోసామన్నమాట. ఇక బాబుకి అయితే ఫస్ట్ మాకు కూడా డౌట్ ఉంది అనమాట. సో తర్వాత క్లియర్ చేసుకున్న తర్వాతనే మేమైతే పోసామన్నమాట. చూడండి, మేమైతే స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ 5 to 6:30 అలా స్టార్ట్ చేసామన్నమాట మేమైతే భోగిపళ్ళు పోయడం. ఇంకా ఫస్ట్ మా బాబు అయితే పోయించుకోలేదు అనమాట. ఇంకా తర్వాత అయితే మంచిగా తర్వాత ఇంకా వాడే తీసుకొని వాడే పూసుకున్నాడు అనమాట భోగిపళ్ళు కూడా అయితే. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ భోగిపళ్ళు పోస్తాం కదా, ఆ పళ్ళు ఏం చేయాలి, తినొచ్చు అనేసి కొంతమందికి అయితే డౌట్ వస్తుంటుందండి. సో భోగిపళ్ళు అయితే అవైతే మనం దిష్టి తీసి అలా పోస్తాం కాబట్టి అవైతే తినకూడదంట. సో అవైతే మనము ఎక్కడైనా పారేని నీటిలో అయినా అలా వదిలిపెట్టొచ్చు. లేదు మనకి అలాంటి దగ్గరలో లేవు అనుకుంటే మనం చెట్ల మొదట్లో అయినా పోయొచ్చండి. సో అవైతే తినకూడదంట. మన దగ్గర ఇంకా మనం చిల్లర డబ్బులు కూడా అందులో కలపాం కదా, అవి ఎవరికైనా పేదవారికి అలా ఇచ్చేయచ్చు అంట. సో మేమైతే అలా చేసామన్నమాట. ఇంకా మేమైతే
సో ఇవి భోగి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేస్తాం అనమాట. పిల్లలకి హారతి ఇచ్చేసి ఇంకా మేమైతే సరి జరమని ఇంకా వాళ్ళైతే పోసేస్తున్నాం అనమాట. ఇంకా మా బాబు అయితే ఇంకా వాడే పోసుకుంటున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫస్ట్ నేను పోసేటప్పుడు అయితే పోసుకోలేదన్నమాట. కొంతమందికి అయితే ఇంకా పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలు అయితే ఎవరు ఉండరు కదా, అలాంటి వాళ్ళు ఇంకా ఒకవేళ పోయాలి అనుకున్నా అలాంటి వాళ్ళైతే ఇక్కడ శ్రీకృష్ణుడి ఫోటో దేవుని గదిలో పెట్టుకొని అక్కడైతే కృష్ణుడికైనా వెంకటేశ్వర స్వామికి అయితే ఏదైనా ఒక విగ్రహానికి కూడా మనమైతే చిన్న కృష్ణులాగా చూసుకుంటూ పోసుకోవచ్చు. అంటే చాలా మంది అలా కూడా చూసుకుంటారు పోసుకోవాలనుకునే వాళ్ళు. సో ఇక్కడ మేమైతే వీళ్ళిద్దరికి అయితే పోసేసామన్నమాట. ఇంకా ఊకలు అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. పిల్లలకి మనం భోగిపళ్ళు పోసేటప్పుడు అయితే కొత్త డ్రెస్సులే ధరించాలంట. సో అందుకోసం మేమైతే కొత్త డ్రెస్సులే తీసుకున్నాం అనమాట. ఇంకా మేమైతే అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేగిపళ్ళు వచ్చేసి మనం ఫస్ట్ చిన్న రేగిపళ్ళే తీసుకోవాలన్నమాట. చిన్నవి లేవు దొరకట్లేదు అనుకుంటేనే పెద్దవి తీసుకోవాలి, కానీ మనమైతే ఎక్కువ చిన్న వాటితోనే పోస్తారంట. పిల్లలకి దిష్టి తీయడం అయితే ఎక్కువ చిన్న రేగిపళ్ళతోనే తీస్తారంట. సో అందుకోసం మీరైతే ఎక్కువ చిన్న రేగిపళ్ళతోనే తీసేటట్టుగా కొంచెం చూసుకోండి. ఇంకా ఇక్కడైతే ఇంకా మాదైతే అయిపోయింది అనమాట రేగిపళ్ళు పోయడం. ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా మేమైతే ఆ రేగిపళ్ళు కూడా చెట్ల మొదట్లో అక్కడైతే పోసేసాం అనమాట. ఇంకా మేమైతే ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా వీడియోలో కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను నేను. ఓకేనా. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. ఓకేనా. బాయ్ బాయ్.